అందరికీ నమస్కారం. గీతమ్మ కథల ప్రపంచానికి స్వాగతం. నేను గీతావాణి. ఇప్పుడు మనం ఒక క్రొత్త రచనను ప్రారంభించుకుంటున్నాం. రావి శాస్త్రి గారి సొమ్మలు పోనాయండి అనే రచనను ఈ రోజు నుండి కొద్ది రోజుల పాటు చదువుకోబోతున్నాం. ఈరోజు మొదటి భాగం. విశాఖ మాండలికం చదవటం, వినేవాళ్ళకి అర్థం చేసుకోవటం రెండూ అంత తేలిక కాదు. అందుకే ఈ 40-45 పేజీల పెద్ద కథని కాస్త చదువుతున్నాను. రచనలోని స్వారస్యం మిస్ కాకుండా, గొప్ప రచయిత రావి శాస్త్రి గారి ప్రయాస వ్యర్థం కాకుండా. అందుకే ఫ్రెండ్స్, కథను స్కిప్ చేయకుండా చక్కగా విని సారాన్ని గ్రహిస్తారుగా. సొమ్మలు పోనాయండి. రచన రాచకొండ విశ్వనాథ శాస్త్రి. ప్రారంభం. సొమ్మలు పోనాయండి, అదండి, అది ఆరంభం అండి. జత పోతులండి, జనం నిలబడి చూసేవారండి. అలాంటి సొమ్మలండి పోనాయండి. సొమ్మలు పోనాక భూదేవత కూడా పోనాదండి. అయ్యనక నుంచి సంసారం అంతా చల్లారిపోనాదండి. భూదేవత పోదేటండి, మనం పోతాం కానీ భూదేవత పోదండి. మరంచేత ఏటైనాదన్నమాట అండి. నా భూదేవత ఉంది కానీ అందుమీద నానలేనండి. ఇంకోడున్నాడండి, ఆడికి నాను అమ్మ లేదండి. ఆడు నా భూదేవతని బలిమిని అక్కరమిచ్చీసుకున్నాడండి. బలిమిని అక్కరమిచ్చీసుకున్నోడు ఓడండి, మరొకడు కాదండి, మా ఊరి ప్రెసిడెంట్ కూడానండి. అవునండి, అదేనండి. ఆడు తొలత ఇలా అగ్గలేడండి, ముండలాగ్గా ఉండేవాడండి. ఇప్పుడైతే కొండలాగ్గా ఎదిగిపోనాడు కానీ ఎదిగి వాళ్ళంతా ఎలాగ్గా ఎదగతున్నారండి. గోన్సంచి తొలత ఎలాగుంటుందండి? నేలంట ఖాళీగా సతికలబడి ఉంటుంది, అంతే కదండి. మరి ఇంకా అందులో సిట్టో తవుడో బియ్యమో బంగారమో వేస్తే అది లెగిసి నిలబడద్ది కదండి. హురోళ్ళ సొమ్ము ఒడసీసుకుని మా ప్రెసిడెంట్ గోడు సరిగ్గా అలాగే బస్తాలాగ్గా బలిసిపోనాడండి, కొండలాగ్గా లెగిసిపోనాడండి. ఇప్పుడాన్ని చూడాలంటే 2 కళ్ళు సాలవండి. పడగిప్పిన పాములాగుంటాడండి. 8 ఏళ్లకి 8 ఉంగరాలండి. మెళ్ళ పులిగోరు పథకమండి. పండుగొస్తే పగిడి సుడతాడండి. పామీసంలాంటి సొక్క తొడుగుతాడండి. పచ్చంచు పంచి సిలకట్టు కడతాడండి. కంపెనీ చెప్పులేసుకుని పట్టం పయనమవుతాడండి. అందంట పోయి నాడజింగులంట సేరి ముండల్ని సందిటెట్టుకొని సావాసగాళ్లతో కూడి 100 ఏలేసి కోత ముక్కాడతాడండి. పోలీసోళ్ళు పేడర్లు అందరాడికి నెలవేనండి. సొమ్మలు పోవడమేటి, భూదేవత పోవడమేటి అని చెప్పి మీకు ఇదంతా కథలాగా ఒప్పించవచ్చండి. కానీ మా దిక్కంట చాలా మందికి ఇలాంటి నిత్య కథలండి. అవునండి, సొమ్మలు పోనాయండి, జతపోతులండి,
జనం నిలబడి చూసేవారండి. పోతులంటే పోతులు కావండి, జోడెద్దులంత ఎత్తు నుండి ఇవ్వండి. జనం నిలబడి చూసేవారండి, ఇళ్ళకెళ్ళి చెప్పుకునేవారండి. అంత మంచి పోతులండి. తుంపాల సంతకెళ్ళి సవగ్గా 300 కొని తోలుకొచ్చినానండి. దారి ఖర్చు ఓ 10 రూపాయలైంది గానండి. దాని మాటొగ్గేయండి. పోతుల ఖరీదు మాత్రం నిక్కార్సిగా 300 శంకరమానం వెళ్ళిన 5వ నాడు కొననండి, చివరాత్రి వెళ్ళిన 4వ నాడు పోనాయండి. తెల్లార్లెగి చూస్తే లేవండి. నాకు 3 బిడ్లండి. వాళ్ళండి, వాళ్ళ తల్లి అండి, అంటే నా పిల్లమండి, మరింక నానండి. నలుగురం గోలెత్తి లగెత్తినామండి. మరింక ఇందంట అందంట అనకుండా చుట్టుపక్కల 46 ఊళ్ళు, 4 రాజ్యాలు గాలిచ్చేసి ఎతికేసినామండి. కానీ సొమ్మలు దొరకలేదండి, పోనాయండి. అవి కట్టిప్పుకు తప్పుకుపోతే తప్పక దొరికిపోనండి. కానీ అలా జరగలేదండి, తోలుకుపోనారండి. ఓళ్ళు తోలుకుపోనారో ఏటో అనుమానాలున్నాయండి. లేకపోలేదండి, కానీ రుజువులు సాక్షికాలు లేవండి. అంచేత వల్లకున్నానండి. మరిగంటే సోంపురం వెళ్ళి పోలీసు వాళ్ళకి రిపోర్టు ఇద్దారనుకున్నానండి. కానీ ఆ మాటిని మా మున్సీబు నాయుడు నవ్వేసినాడండి. వాళ్ళకి 190 పనులుంటే బోడి సన్నాసిగాడి పోతుల జత పోనాదని చెప్పి ఎతకటానికి పైన అవుతారనుకున్నావేట్రా అన్నాడండి. పైనవైనా వాళ్ళ ఖర్చులు నువ్వు పెట్టుకోగలవా అన్నాడండి. మరంచేత ఆ జోలికి పోలేదండి. ఏడ్చుకుని వల్లకున్నానండి. కనుక్కున్న సంటి పిల్లలు పోయినట్టు ఏడ్చిందండి నా ఆడది. అందమ్మలు పోతే ఏడ్చినారు నా బిడ్డలండి. మరి నానండి, పెండ్లం దుంప ఉడికిపోయినట్టు ఉడికిపోను. చేత పోతులది మాత్రం అజాబజా లేదండి, పూరాగా పోనాయండి. ప్రెసిడెంట్ కాడ 300 తెచ్చి కొన్నానండి. ఆడి కాడ 300 తేడమే నా కొంప ముంచినాదండి. సొమ్మలు పోయినాయండి. 10 రోజులు వెళ్ళినాయండి. 10 రోజులు బానిచ్చి ఆ వెనకనిచ్చి నన్ను రమ్మని కబురు తోలిసినాడండి మా ప్రెసిడెంట్. మధ్యనాల పేల మంచెండ కాస్తుందండి. వెళ్ళినానండి. ఊరండాల తూగుడు కురుసుందండి. అందులాడు కొమ్మ మీద కొండ శిలవలాగా కూకుడున్నాడండి. తాసుపామైతే సొర్రుమని లెగుసుద్దండి. హోలమ్మ, ఇది కాటేస్తిరా అని మనం జాగ్రత్త పడతామండి. కొండ శిలువ అలా కాదండి, చల్లగుంటడదండి. ఆ చూసి ఇది పామే కానీ ఇదేదో పాముల్లా గోవు లాంటిదని అనుకుని మనం యాదమరిసి ఉంటామండి. మరింకా మింగుడడిపోయే వరకు మింగుడడిపోనామని మనకు తెలదండి. నా భూదేవత, నా కుటుంబానం, నాను అందరూ మింగుడడిపోనామండి. తొలుత నా పోతుల బోగవట్ట మాట ఏటని అడిగినాడండి. అందంటే ఎతికినావా, ఇందంటే ఎతికినావా, ఆడినడిగినావా, ఈడినడిగినావా, అల్ల ఓణ్ణి అడగలేకపోనావా, అలాగే ఇలాగా అడిగినాడండి. అడిగిన ఊసులన్నీ చెప్పినానండి. శివారికి నా డబ్బు మాట ఏటి చేసినావా అన్నాడండి. ఏటి డబ్బు మాట అని నాననండి. పురోనోటు పత్రం మర్చిపోనావేటని ఆడన్నాడండి. నాను తెల్లబోనండి.
తాటిపండు దెబ్బకే నాను లెగబోతుంటే మరి ఇంకా పిడుగు దెబ్బకి నానింకేటి తట్టుకోగలనండి. కాళ్ళ ఏళ్ళబడి ఏడ్చినానండి. పిల్లలోడిని సంపి వద్దననండి. నా చర్మం చెప్పులు గుట్టైనా నీ రుణం తీర్చుకుంటాను కానీ తీర్చకపోను. మరంచేత కొన్నాళ్ళు తాళమననండి. నువ్వు ఏనుగువి, ఎలకల్ని తొక్కి కననండి. నువ్వు పులివే, మేకలు తింటే తిను కానీ కనీసం జబ్బు మేకల్ని ఒగ్గీమననండి. అది ఎలాగవుద్ది నా నొగ్గననడండి. ఆ మాట ముందలగా అనలేదండి. తాంబూలం వేసుకున్నాడేమో ముందల ఎర్రెర్రగా నవ్వినాడండి. ఏటంటే ఆ మాటేనండి. నువ్వు జబ్బు మేకవో జబ్బు గొర్రెవో నాకు తెలియదు కానీ నానిప్పుడు వాళ్ళకున్నానంటే నా డబ్బుకు జబ్బు వస్తుంది. మరంచేత నా నొల్లుకోను. 4 రోజులు తిరిగి 5వ రోజు ఆదివారం జ్వరబడే తలికి నా డబ్బు నా శాతలు ఉండాలన్నాడండి. నీ డబ్బు నీ శాతలు ఉండాలంటున్నావు సరే కానీ ఎంత డబ్బు నీ శాతలు ఉండాలంటావని నానప్పుడు అడిగినానండి. అడిగితే ఏ నీకు తెల్దా అన్నాడండి. తెలకే నిన్ను అడగడం అని నానన్నానండి. ఉన్నమాట కూడా అంతేనండి. 300 పోతులకని చెప్పి తెచ్చినానండి. 300 ఇచ్చి 600కి నోటు రయ్యించుకున్నాడండి. నాను కాదనలేదండి, రయ్యించుకోమన్నానండి. అంటే ఆడి భయం ఏంటంటే ఒప్పుదల వడ్డీ నాను ఇస్తానో ఈయనో అని. అది ఆడి భయం అండి. అంటే పత్రంలో రేటు 100 నెలకి రూపాయి అని రయ్యించినారండి. అది రయ్యించిన వడ్డండి. ఒప్పుదల వడ్డీ మటుకు ఎక్కవండి, చాలా ఎక్కవండి, చాలా ఎక్కవండి. అక్కడ వడ్డీ కాడ ముందల పేషి వచ్చినాదండి. ఆడు తొలత 40, 100కి నెలకి 40 అని చెప్పినాడండి. కానీ వెనక నుంచి 30కి దిగినాడండి. నాను 10 కంటే ఎక్కువ ఇయ్యనన్నానండి. అంతకీ కాదంటే మరొక 5 వేసుకోమన్నానండి. ఆడు చెప్పిన అంకి ఆడు దిగలేదు, నాను చెప్పిన అంకికి మరో అంకి నానెక్కలేదు. అదండి అలా ఉండిపోనామండి. మరి ఇంకా ఎవ్వారం తెగిపోద్దన్న టయాంకి కర్ణం ఆడే నోటు రయ్యించినాడండి. కర్ణం ఏటన్నాడంటే, హోయ్ ప్రెసిడెంటు, నీ 30 కాదు, ఒరే బోడి నీ 15 కాదు, నెలకి 100కి 25 చొప్పున ఒప్పుకోండేస్ అని చెప్పి నెలొడ్డి అలాగా ఆ లెక్కని సెటిల్మెంట్ చేయించినాడండి. అయితే ఆ రేటుకు నాను వడ్డీ ఇస్తానో ఈయనో అని చెప్పి ఇచ్చిన డబ్బుల 2 చేసి చూపించినారండి. అందుకు నాను కాదనలేదండి. సరే అలాగే రయ్యించుకోమన్నానండి. నెలకి 100కి 25 వేసి నీ 300 నీకు ఇయ్యనప్పుడు కదా నీకు నాను 600 ఇయ్యాల. నీ వడ్డీతో నీ 300 నీకు ఇయ్యన్నాడు నువ్వు చెప్పిన 600 నీకు నానిచ్చేస్తానులే, భయ్యు నీదు, అలాగే రయ్యించుకోమన్నానండి. అప్పటికైన కాడికి ఆడు చెప్పిన వడ్డీ డబ్బులు ఆడికి ఇచ్చేసినానండి. మరి ఇంకా ఎంత ఇవ్వాలండి ఆడికి? న్యాయంగా 300 కదండి. కానీ అన్యాయంగా 600 అడుగుతాడా అని నాకు అనుమానం వేసి అడిగినాడండి. నీ శాతల ఎంత డబ్బు ఉండాలంటావు అని అంటే ఆడు ఏ నీకు తెలదా అన్నాడండి. నాకు తెలకే నిన్ను అడగడం అని నానన్నానండి. ఆడు నవ్వుతున్నాడు. నవ్వకుండా
మొహం మాడుగిని ఇలా ఎట్టుకొని, నోటెంతకి రయ్యిచ్చినావో ఎరగవా అన్నాడండి. 600కి రయ్యిచ్చినాను, ఎరుగుదును అని నానండి. మరైతే ఎరగనట్టు మాట్లాడతావేటి అని ఆడన్నాడండి. నాను భయ్యం పడ్డట్టే అనేసినాడండి ఆ మాట. ఆడలా అనగానే నడుం ఇరిగిపోయినట్టు నాను అలా నేలకే చూస్తూ ఉండిపోనండి. వెనక నుంచి తెప్పరెళ్ళి తేరుకొని, ఏటిది న్యాయమా అన్నానండి. నువ్వు ఇయ్యకపోతే అది న్యాయమో అన్యాయమో నాన్ చెప్పను, కోర్టు చెప్పుద్ది. అంచేత ఏటంటే 5వ రోజు ఆదివారం కాకపోతే కనీసం వారం రోజుల్లో 600 కక్కు. కక్కకపోనావంటే ఏటి జరుగుద్దో ఏటో చూసుకోవడం కాదు, కాసుకో అని చెప్పి ఆడు కుర్చీలోంచి లెగిసిపోయి పుట్టలోకి పాము పోయినట్టు ఇంట్లోకి పోనాడండి. నాను కర్ణంకాడికి పరిగెట్టినానండి. కర్ణంకాడికి వెళ్తే ఆడు తిని తొంగున్నాడండి. ఆడి పిల్లం కూడా తొంగుపడిపోనాదండి. కర్ణం కొడుకు గుంటడండి. అయ్యని లేపు బాబు అననండి. లేపడానికి ఇల్లేదనడండి. అలా కాదు బాబాబు అని నానన్నానండి. అంటే ఆడయ్యని లేపడానికి పాల లంచం అడిగినాడండి. నాను 10 పైసలు ఇచ్చినాడండి. కర్ణం బూతులు తిట్టుకుంటా లెగిసినాడండి. సంగతంతా చెప్పడానికి ముందల ఆడిని సంబాలి చీతలికి నా తాతలు దిగొచ్చినారండి. అంతా ఇన్నాక కర్ణం ఏటన్నాడంటే, ఊరే బోడిగాడిదా, నిన్ను ఓవుడురా 600కి నోటు రాయమన్నాడు అన్నాడండి. ఇచ్చిన కాడికి ఇచ్చుకోవాల్సిందే అన్నాడండి. ఉచ్చుకోకపోతే ఆడు కోర్టుకెక్కుతాడు అన్నాడండి. పట్టం పోయి పిడర్ని కలుసుకొని దావా ఇచ్చేయడం, అది ఆడికి చేతిలో ఇచ్చే అన్నాడండి. మరి దావా వేసి ఆడు కోర్టుకెక్కినాడంటే కోర్టోళ్ళు కూడా నీ ముక్కు మీద గుద్ది 600 కాదు, అందు మీద వడ్డీ, అందు ఖర్చులు అన్నీ కలిపి అందు మీద మరో 300 వేస్తారు అన్నాడండి. మరి ఇంకా తడిసి మోపెడైనాదంటే తట్టదించుకోలేవు, జాగ్రత్త అన్నాడండి. ప్రెసిడెంట్ కూడా అడిగిన సొమ్ము అచ్చరాల అచ్చుగుద్దినట్టు ఉచ్చుకోవాల్సిందే అన్నాడండి కర్ణం. అదండి ఆడు చెప్పిన సలహా. మరి ఇంకా వారం దినాలే గడువండి. వారం దినాల్లో 600 నాను ఎందంట యాపగించనండి. అలాగా వారం దినాల్లో 600 యాపగించడం అంటే నా శక్యం కాలేదండి. ఎలాగా శక్యం అవుద్దండి? ఊరంట సకానికి సగం మంది నాలాంటి గోసిపాతరాయుళ్ళైతే మిగతా సకంలోనూ 100కి 90 మంది అది కూడా లేనోళ్ళండి. మిగిలినోళ్ళు ఉన్నదాంతో కూడు గుడ్డ సరిపుచ్చుకుంటారండి. ఎక్కడికక్కడ సరిపుచ్చుకు చేతులు దులిపేసుకోవడమే కానీ గంపలకెత్తి గాదెల్లో వసుకుందికి వాళ్ళకేటి మిగలదండి. మరి ఇంకా ఉన్న ముగ్గురులోనూ ఓహడు ప్రెసిడెంట్ అండి, మిగలనిద్దరు ఆడి అన్న కొడుకులండి. మరి ఇంకా వాళ్ళు ఇస్తారేటండి? ఇవ్వరండి. ఇచ్చిన 600 ఇచ్చి 1000కో 1200కో నోటు రాయిస్తారండి. కర్ణమే రాస్తాడండి. ఆ వెనక ఆడే నన్ను బోడిగాడిది అంటాడండి. మరి ఇంకా నానేం చేయనండి? నానేటి చేయలేకపోనండి. చేయలేక వల్లకొననండి. కానీ నా పిల్లం వల్లకోలేదండి. ప్రెసిడెంట్ గోడి ఇంటికి ఎదురుగ్గా నిలబడి ఆడిని తిట్టినాదండి. తిట్టదేటండి మరి? ఆడదానికి కడుపు మండితే తిడద్దండి, తిడితే తప్పేటుందండి? ఆడు చేసింది అన్నేమే కదండి. అన్నేయానికి బదులా గాడిని నా పిల్లం న్యాయంగా తిట్టినాదండి. 3 బిడ్డల తల్లి అండి నా పిల్లం.
అది నాయానికి నిలబడి మడిసి కానీ అన్నేయానికి పోయే మడిసి కాదండి. దానికి కడుపు మండి హాడి ఇంటికి ఎదురుగా నిల్చొని హాడిని ప్రెసిడెంట్ గోడిని తిట్టినాదండి. తిడితే ప్రెసిడెంట్ గోడు వల్లకున్నాడండి, బయటికి రాలేదండి, లోన ఉండిపోనాడండి. కానీ ఆడి అన్న కొడుకు చిన్నోడు నా పిల్లంని తనినాడండి. ఫైట్ సింగులాగి గుండ్ల మీద గుద్దినాడండి. ఆడకూతురు మీద చెయ్యి చేసుకోవచ్చునేటండి, ఆడకూతురికి అలా పైట్ సెంగులు లాగొచ్చునేటండి, గుండె మీద గుద్దొచ్చునేటండి. చూస్తున్నాడు ఎవడైనా చూస్తా వల్లకోవచ్చునేటండి. అన్నగారి చిన్న కొడుకు ఆడకూతురి మీద చేసుకుంటా ఉంటే ప్రెసిడెంట్ గోడు తలుపులు తెరుచుకుని బయటకు వచ్చి వరండా ఎక్కి చూసినాడండి. చూసి కూడా ఆడిని పల్లెత్తు మాట అనలేదండి. అప్పుడు ఏటైనాదంటే దారంట సూరప్పడు పోతా ఆగి చూసినాడండి. ఆడు శాపాటి కర్రొచ్చుకు దారంట పోతున్నాడండి. ఆడలా పోతా ఆగితే నన్నేటి చేసినానంటే సూరప్పడి చేతిలో శాపాటి కర్రొచ్చుకొని అది చిన్నోడి చేతి మీద తిరగేసినానండి. ఆ ముండ కొడుకు అప్పటికి కానీ నా పెళ్ళం పైట సెంగు ఒగ్గలేదండి. ఉగ్గేసినాక ఎందుకైనా మంచిది సరిపోద్దని చెప్పి ఇంకో చుట్టు కూడా కర్ర తిరగేసినానండి. ఆ దెబ్బకాడు పక్కకు తప్పుకున్నాడండి. కానీ ఎలకమారి నుంచి అడి సపోటాగా పారొచ్చి వెనకనిచ్చి నా బుర్ర మీద ఏటేశాడండి. బుర్ర బొక్కడిపోయి నెత్తురు మాండ్లమైపోనాదండి. నాను కింద పడిపోనండి. నా చేతల కర్ర నా పెళ్ళం ఉచ్చుకొని అమ్మోర్లా నిల్చోకపోతే ఆయాళే నాళ్ళు నన్ను సెట్పట్లాడిచ్చేదుర్రండి. ఆడది కర్రొచ్చుకు నిల్చుకుని తలికి వాళ్ళు కంగారైపోనారండి. హోళి మట్టుకాళ్ళు జారుకున్నారండి. నాను మాత్రం 2 రోజులు లేగలేకపోనండి. దెబ్బ మోపుగా తగిలినది కానండి. మా ఆడది నా పిల్లం 2 రోజులు కూడా సేవలు చేసినాదండి. అంచేత 3వ రోజుకి లెగిసి తిరుగులాడగలిగినాక ఏంటి చేశానంటే వెళ్ళి ఏటి అన్యాయం అని చెప్పి ఊరి పెద్దలకు చెప్పుకున్నానండి. ఊరి పెద్దలంటే ప్రెసిడెంట్ నొగ్గేయండి. ఆడి మీద నాను పెరాదీని కదా. అంచేత ఏటంటే మిగతా పెద్దలకు చెప్పుకున్నానండి. మిగతా ఊళ్ళండి కరణం మున్సీబులండి. మరి గంటే భజన కోయిల గట్టించిన రాందాసు కొడుకండి. రాందాసు మా కుల పెద్దగా ఉండేవాడండి. మంచి ఆస్తిపరుడండి. మంచి చెడ్డ చెప్పగలిగినోడండి. అయితే ఆస్తంతా కూడా భజన్లకి బ్యామర్లకి అరికథలకి మదుపులెట్టేసరికి అరాయిచ్చుకుపోనాదండి. పండు ముసలైపోయినాక రాలిపోనాడండి. పెద్దోడు రాలిపోయినాక ఆ బాబు కొడుకుని కులపెద్దగా అందరూ ఉంచినారండి. తండ్రి మీద గౌరవం కొద్దీ ఉంచినారండి. ఆడు మంచోడేగానండి. ఓడు మందిప్పిస్తే ఆడి మాటే ఆడతాడండి. ఆడు కరణం మున్సీబులుగాక మరో 3 పెద్దలున్నారండి. వాళ్ళు మెజార్టీ ఎటుంటే అటు ఉంటారండి. నాను పెద్దలకి పిరాది చేస్తే వాళ్ళు ముద్దయిని పిలాలి కదండి. పెళ్ళేదండి. ప్రెసిడెంట్ని పిల్లేదండి. ఆడి అన్న కొడుకుల్ని పిల్లేదండి. పిలకండా ఈటి చెప్పారంటే హురే బోడి నీ పెళ్ళం వాళ్ళని తిట్టినాది. తిట్టడం తప్పు. అందుగాడు కొట్టినాడు. కొడితే నువ్వు వాడిని కొట్టొచ్చు కానీ కర్ర తిరగేయకూడదు కదా. కానీ తిరగేసినావు. అందరు తప్పు చేసినారు. ఒకటికొకటి అన్ని సెల్లు కాబట్టి అందరూ కూడా మరింకా తగులాడక వల్లకోండి అన్నారండి. వాళ్ళు అలాగంటే మరి
నాననండి. సొమ్మలు పోయి మాంసస్తా ఉంటే కనీసం 300 కాదు 600 తెమ్మనడం అన్యాయం కాదా? ప్రెసిడెంటు ఆ అన్నయ్యనికి దిక్కపోతే ఈ తగు లేదు కదా. మరంచేత దాని మాట ఏడు చెప్తారు? ప్రెసిడెంట్ని పిలిచి అడగండి, చెప్పండి అన్నానండి. అలాగా నానంటే అలా కాదటండి. ఆ తగు ఆళ్ళిడదీసి తగు కాదటండి. అది మావు అంటే నాను ప్రెసిడెంటు తీసుకోవాలంటండి. లేకపోతే ఆడు నేను కోర్టుకెళ్ళి తీర్మానం చేసుకోవాలటండి. అంతేగాని ఆళ్ళు ఆ జోలికి పోకూడదటండి. అదండి వాళ్ళు చెప్పిన మాట. పాము సావలేదండి, కర్ర ఎరగలేదండి. మరి ఇంకా ఈ పెద్దలేటి చెయ్యరని తెలిపోనదండి. డబ్బు తగు వాళ్ళు తేల్సరండి. ఈ కొట్లాట తగు సల్లార్చుకోమన్నారండి. సరిగది తెల్లార్చుకోక ఏటి చేస్తానండి. చేసేది ఏటి లేదండి. నన్ను ఆడి మీద మళ్ళా కర్రొచ్చుకు లగెత్తినా పత్తరం తగు తెల్లారదు కదండి. అంచేత నాను పెద్దలని చెప్పిన మాట ఇనుకున్నట్టే ఇనుకొని నా సలా కూడా అదే అనుకుని వాళ్ళ సలా మీద ఉండిపోనండి. వారం రోజులు గడువు దాటిపోనాదండి. ప్రెసిడెంటు మళ్ళా కబురట్లేదండి. డబ్బు గురించి ఆడు మాట్లాడినప్పుడు మనమెందుకు ఆ భోగవట్ట ఎత్తాలని చెప్పి నాను వల్లకొన్నానండి. చేస్తే ఆడు డావా కదా చేస్తాడు అనుకున్నానండి. డావా చేసినప్పుడే చూసుకుందామని మా బామ్మర్ది జగిలీడు నాను కూర్చుని తీర్మానించుకున్నామండి. 3 వారాలు ఎంతో వెళ్ళినాయండి. నాను మా బామ్మర్ది జగిలీడు నూతి పనికెళ్ళి మధ్యాహ్నాల పేల తిళ్ళు తిని కుసింతసేపు కూకున్నామండి. అంతలా జవాన్ వచ్చినాడండి. ఓడు బోడిగాడు అని వస్తానే అడిగినాడండి. యూనిఫారంలా ఉన్నాడండి. ఏం బాబు? నానేనండి అంటూ నాను నిల్చున్నానండి. మా బామ్మర్ది జగిలీడు మిగతా కూలులందరం లెగిసి నిల్చున్నామండి. సంద్రాలు నీ పెళ్ళామేనా అని అడిగినాడండి. అవునన్నానండి. శిలక నీ కూతురేనా అని మళ్ళా అడిగినాడండి. అవును నా కూతురే అన్నానండి. మీ ముగ్గురిని ఎస్ఐ రమ్మంటున్నాడు అని అప్పుడు చెప్పినాడు జవాను. యమధర్మరాజు రమ్మంటున్నాడని యములోడు చెప్పినట్టు చెప్పినాడండి. మాము గాబరైపోనామండి. ఎంతకోసం రమ్మంటున్నాడు ఎస్ఐ అని మా బామ్మర్ది అడిగినాడండి. జవాన్ అడిగితే ఏటీ లేదు, మీరు మిరపకాయల చిన్నారావు తగులాడుకున్నారంట కదా, అందు గురించి అసలు భోగవట్టా ఏటో అడగడానికి రమ్మంటున్నారు ఎస్ఐ గోరు అన్నాడండి జవాను. అందు గురించి అడగడానికి ఏటుంది అని ఊరి పెద్దలు సెటిల్మెంట్ చేయిస్తున్నారు కదా అని మా జగిలీడు అన్నాడండి. ఆ మాటకి ఆ జవాను ఏటన్నాడంటే, ఊరి పెద్దలే అన్ని తగులు సెటిల్మెంటు చేసేస్తే నెల జీతాలు ఇచ్చుకొని యూనిఫారాలు దొడుక్కొని పగిడి బుట్టలు ఎట్టుకొని మాము పోలీసోళ్ళం ఎందుకున్నాం అనుకుంటున్నారు? చెక్కలుచ్చుకొని చెక్క భజన చేయడానికే, లేకపోతే పెద్ద గుర్రానికి తెచ్చి పళ్ళు దోండానికే? మామెందుకున్నట్టు కుని చేయిచ్చి కుని తగుని ఊరి పెద్దలు సెటిల్మెంటు చేయించినారు కాబట్టి మేము చల్లగుండమంటే కుదరదు, పోలీసోడు పిలకుచ్చుకు లాక్కెళ్తాడు అన్నాడండి జవాను. ఆ మాట మీద కుదరదంటే పోనీండి కానీ ఇప్పుడు ఇది కూనీ కేసు కాదు కదా, తమరు మా పిలకలుచ్చుకోవడానికి అని మా బామ్మర్ది రీజన్ తీసినాడండి. కానీ అందుకు నీ రీజన్లు ఠానాకెళ్ళాక ఎస్ఐ గోరికి చెప్పుకుంటే చెప్పుకోవచ్చు, కానీ ముందు వీళ్ళు ముగ్గురు రాపోతే మటుకు మరాద్ దక్కదు అనేసినాడండి జవాను. మరాద్ దక్కదంటున్నారు, రాపోతే ఏట ఉద్దేటండి అని మా బామ్మర్ది అడిగినాడండి. అందుకు జవాబు జగిలీడే చెప్పేసినాడండి. టేసి నెల్లకపోతే పిలకు లుచ్చుకొని
లాక్కెళ్తారని బాబు చెప్పేసినాడు కదా. మరాది దక్కకపోవడం అంటే మరి అదే కదే అని చెప్పేసినాడండి మా జగిలీడు. మరి ఇంకా మా ఎల్లక తప్పలేదండి. అయితే మాత్రం మా శిలకెందుకు, అది తగూల లేదు కదా అన్నామండి. శిలకంటే నా కూతురండి. అప్పటికి రజస్సలయ్యి 6 మాసాలు అయ్యిందండి. చిన్నప్పుడు శిలకలాగుండేదండి. అందుకోసం ఆ పేరెట్టినామండి. దానికి చిన్నప్పుడే పెళ్ళి చేసి ఇవ్వాల్సిందండి. నా పెళ్ళం సినబాబు కొడుక్కి ఇద్దారనుకున్నామండి. కానీ వాళ్ళ మడిసెక్క మా ప్రెసిడెంట్ గోడికి తనక కింద పోనాదండి. దాంతో ఆడి అయ్య రిచ్చా తొక్కుందుకి ఇసాపట్టం పోనారండి. అది బతికుంటే ఆడు దాన్ని చేసుకునుండునండి. చాలా ఆసెట్టుకున్నదండి. కానీ జరగలేదండి. మనం ఒకటి దలిస్తే ప్రెసిడెంట్ గోళ్ళు ఇంకోటి దలుస్తారండి. నా సొమ్మల్ని దోలుకుపోనారండి. నా కూతుర్ని చంపుకుపోనారండి. అయ్యాళ్ళకి ఇంకా బతికే ఉన్నదండి మా శిలక. అది తగూల లేదు కదా, అది ఎందుకు అని అడిగినానండి. 4 మాటలు ముగ్గురిని అడిగేసి పంపించేస్తాడు కదా ఎస్సయ్య, దానికి మీరింత డౌట్గా మాట్లాడతారేటి అని మా మాటకి మాట చెప్పినాడండి జవాను. ఎస్ఐ అడిగిన కాడికి జరిగిందేటో చెప్పడానికి భయం ఎందుకేటి అంట, దారంట లయలు లయ చేస్తానే మాట్లాడినాడండి ఆ జవాను. మా ఏటి అనుమానించలేదండి. మాకు సాయంగా నా బామ్మరిది వచ్చినాడండి. హాడు అనుమానించలేదండి. స్టేషన్కి వెళ్ళి తలికి రొద్దయినాదండి. దీపాలెట్టేసినారండి. స్టేషన్ అంతా జీబుగుందండి. ఎస్ఐ లేడండి. మమ్మల్ని జవాను వరండాల కూకోమనడండి. మాము కూకుడున్నామండి. మా బామ్మర్ది కూడా కూకుడున్నాడండి. చాలా పొద్దయినాదండి. ఎస్ఐ రాలేదండి. మమ్మల్ని తీసుకొచ్చిన జవాను అవుపిచ్చలేదండి. ఇంకో బాబున్నాడండి. ఆ బాబుని అడిగితే ఎస్ఐ ఆ రేతిరికి రానే రాడని చెప్పినాడండి. ఆ బాబు మరైతే బావు మా ఇంటికి పోవాలని చెప్పి ఆ బాబుని అడిగినానండి. ఇంటికి వెళ్దామేటి, బోడిగాడేవాడు, నువ్వేనా? నువ్వు, నీ పెళ్ళం, నీ కూతురు మీరిక్కడి నుంచి అడుగు అవతలకి వేయడానికి వీల్లేదు. ఆడేవుడు నీ బామ్మర్దా? ఆడి మీద కేసు లేదు, ఆడ వెళ్ళిపోవచ్చు అన్నాడండి ఆ బాబు. కేసేటంటే కేసేటని నాను మా బామ్మర్ది ముఖాలు చూసుకొని తెల్లబోనమండి. అందుక జవాన్ బాబు, ఎరగినట్టు అలా తెల్లబోతారేటి? బోడిగాడు అంటే నువ్వు, నీ పెళ్ళము, నీ కూతురు కలిసి మీ పిసినంటన్న కొడుకు మిరపకాయల సిన్నారావు గోడిని సితగొట్టేసినారంట కదా, మర్చిపోనారేటి? మీరు మర్చిపోయినా ఆడు మర్చిపోలేదు. సిటికినేలేమిక సిట్లిపోనాదంట. ఆడు మీ ముగ్గురి మీద కేసెట్టినాడు. ముగ్గురికి సమాన్లు ఇవ్వకుండా తోలితే రెస్టారెంట్లు ఇచ్చేసినాడు మేస్ట్రీటు. మరి ఇక మిమ్మల్ని జామీన్ మీద తీయాలంటే సచ్చినంత కలగాయాల అని చెప్పినాడండి ఆ జవాన్ బాబు. మాకు సెమెట్లెక్కిపోయినాయి. నాకేటి చెయ్యాలో తెలియలేదు. నా పెళ్ళము, నా కూతురు కూడా శోకాల్లోకి దిగిపోనారు. చూడండి, మాము పోలీసు వాళ్ళ కాడికి వెళ్ళకుండా, మరి రిపోర్ట్ ఇవ్వకుండా, మాకు మాటలు చెప్పి మా ఊరి పెద్దలు మమ్మల్ని చల్లగా తొంగుండోమని చెప్పి ఆడిని మటుకు లెగ్గొట్టి పట్టానికి పైనం కట్టించి ఆడు మా మీద కేసెట్టడానికి అవకాశం ఇచ్చేసినారు. చూసినారా అన్యాయం? అది గది గలాగే ఉంటుందండి పెద్దలు చెప్పి న్యాయం. ప్రెసిడెంటు అన్న కొడక మిరపకాయలు సిన్నారావు గోడు కేసెట్టడం ఏంటండి? ప్రెసిడెంటు సలహా లేకుండా అలా ఆడు చేయగలడేటండి? చేయలేడండి. ప్రెసిడెంట్ గోడే చేయించినాడండి. ఆడికి టౌన్ అంట ఈదికి 2 ముండలున్నట్టే చేతి కింద 3 ప్లేడర్లు ఉన్నారండి. ఆ ప్లేడర్లకి చాలా కేసులు ఉన్నాయటగానండి. మరి ఇంకా
ఇంకోళ్ళ కేసులు లేకపోయినా మా పెసునింటు గోడి కేసులుంటే శానంటండి. వాళ్ళ ముగ్గురు ప్లేడర్లకి పోసాకారం జరిగిపోవడానికి. ముగ్గురులోనూ ఒకడు పెద్దోడేనండి. కానండి నెత్తికి నల్ల రంగేస్తాడండి. ఆడికి కారు ఉందండి, మోటార్ కారండి. ఆడికి ముగ్గురు శిశువులండి. ఒకడికి టుపు గాడి ఉందండి, ఇంకోడికి గాడి లేదండి. ఆ పెదబాబు కారులోనో ఈ సినబాబు టుపు గాడి మీదో ఎక్కేస్తాడండి. మూడో శిశువుకి గాడి లేదండి, డబ్బు లేదండి. మిగతా ముగ్గురి మీద సాడీలు చెప్పతా తిరగతాడండి. పిసినిండు గోడికాడ కాపీ టిఫిన్ కోసరం ఆడెనక తిరుగులాడతాడండి. వాళ్ళనెట్టి అన్న కొడుకు సిన్నారావు గోడి సిటికినేలు సిట్లిపోనాదని చెప్పి మా మీద ఆడు కేసెట్టి చేసినాడండి. మేస్ట్రీటు ఓరంటిచ్చేసినాడండి. నన్ను, నా పిల్లానే కాదు, నోరులేని గొర్రి నా కూతుర్ని సిలకను కూడా తెచ్చి టేషన్లా ఒడిసేసినారండి. మరి ఇంకా జామీను మీద బయటపడాలంటే సచ్చినంత కలగాయాలన్నారండి అందరి మందిను. మరి ఇంకా జామీను మీద బయటపడ్డానికి వాళ్ళు చెప్పినట్టు మాము సచ్చినంత కలగాసినామండి. రేతిరల్లా టేషన్లా మా కునుకులేదండి. నా పిల్లం, మా సిలుక బెగిలిపోనారండి. సొకాల్లోకి దిగిపోనారండి. ఎంత ఒళ్ళుకోమన్నా ఒళ్ళకోలేదండి. ఎంత రేతిరైనాదో తెలదండి. అర్ధరేతిరవుద్దనుకుంటానండి. రెండో ఆట సినిమా ఒగ్గేసినారండి. అయ్యాళ్ళకండి మా టేషన్లో ఉన్నామో లేవో అని చూడటానికో లేక మా వందట పడిగాములు కాస్తుంటే ఆడి పెతాపం మాకు చూపించాలనో పిసినింటి గోడు అన్న కొడుకు సిన్నారావు గోడు స్టేషన్కి వచ్చినాడండి. ఆడిని చూడగానే మటుకు అందాక రేతిరల్లా స్టేషన్లో మా కునుకులేదండి. మా పిల్లం, మా సిలుక బెగిలిపోనారండి. సోకాల్లోకి దిగిపోనారండి. ఎంత ఒళ్ళుకోమన్నా ఒళ్ళకోలేదండి. ఎంత రేతిరైనాదో తెలదండి. అర్ధరేతిరి అవుతుంది అనుకుంటానండి. రెండో ఆట సినిమా ఒగ్గేసినారండి. అయ్యాళ్ళకండి మా టేషన్లో ఉన్నాము లేము అని చూడ్డానికో లేక మాము అందట పడిగాములు కాస్తుంటే ఆడి పెతాపం మాకు చూపించాలనో పిసినింటి గోడి అన్న కొడుకు సిన్నారావు గోడు స్టేషన్కి వచ్చినాడండి. అని చూడగానే మటుకు అందాక నా పిల్లంని వల్లకొమ్మంటున్నాని నాను వల్లకోలేకపోనండి. నీ అమ్మడియాలి, మొగోడివైతే రారా, ఆడంగోడివైతే పోరా అని టేషన్లా ఆడి మీద కలబడిపోనానండి. అని సంపేసిపోదునండి. కానీ జవాన్లు హడ్డు తగిలేసినారండి. ఆడు బతికిపోనాడండి. ఆడు జీవాలతో బయటపడపోనాక నా పిల్లాన్ని, కూతుర్ని వరండాలు ఒగ్గేసి నన్ను ఆ రేతిరికి కొట్లో వేసినారండి జవాన్లు. రేతిరల్లా నా పిల్లం ఏడ్చుకుంటానే ఉండిపోనాదండి. కొట్లో కంపుల రేతిరల్లా నానలా తిట్టుకుంటానే కూకుండిపోనానండి. మా సిలక మాత్రం ఏడ్చుకుని 3 జాములు రేతిరికో 4 జాములు రేతిరికో రెక్కలు ముడుచుకొని వాళ్ళ అమ్మకు జార్లబడి అలసిపోయి తొంగుడడిపోనాదండి. ఇక్కడితో రావి శాస్త్రి గారి రచన సొమ్మలు పోనాయండి మొదటి భాగం పూర్తి అయింది. రెండవ భాగం త్వరలోనే. అందరికీ నమస్కారం. గీతమ్మ కథల ప్రపంచానికి స్వాగతం. నేను గీతావాణి. ఇప్పుడు మనం ఒక క్రొత్త రచనను ప్రారంభించుకుంటున్నాం. రావి శాస్త్రి గారి సొమ్మలు పోనాయండి అని రచనను ఈ రోజు నుండి కొద్ది రోజుల పాటు చదువుకోబోతున్నాం. ఈరోజు మొదటి భాగం. విశాఖ మాండలికం చదవటం
వినేవాళ్ళకి అర్థం చేసుకోవటం రెండూ అంత తేలిక కాదు. అందుకే ఈ 40-45 పేజీల పెద్ద కథని కాస్త చదువుతున్నాను. రచనలోని స్వారస్యం మిస్ కాకుండా, గొప్ప రచయిత రావిశాస్త్రి గారి ప్రయాస వ్యర్థం కాకుండా. అందుకే ఫ్రెండ్స్, కథను స్కిప్ చేయకుండా చక్కగా విని సారాన్ని గ్రహిస్తారుగా.